డే 1 నిజంగా ఇది మాత్రం క్రేజీ. రెగ్యులర్ గా నేను ఐఫోన్ లో ఏదన్నా ఒకటేసారి ఒకే పని మాత్రం చేయగలను. లైక్ యూట్యూబ్ లో కామెంట్స్ రిప్లై కావచ్చు, ఇన్స్టాగ్రామ్ లో కామెంట్ రిప్లై కావచ్చు. బట్ ఇందులో మనకి మల్టీ టాస్కింగ్ ఉండటం వల్ల రైట్ సైడ్ నేను ఇన్స్టాగ్రామ్ కి సంబంధించినటువంటి మెసేజెస్ అన్నిటికి రిప్లై ఇస్తాను, లెఫ్ట్ సైడ్ యూట్యూబ్ కి సంబంధించినటువంటి కామెంట్స్ అన్నిటిని రిప్లై చేస్తాను. ఈ బిజీ స్కెడ్యూల్ లో ఖచ్చితంగా మల్టీ టాస్కర్స్ అందరికీ కూడా ఖచ్చితంగా ఈ ఫోన్ ఉండాల్సిందే. ఇన్ఫాక్ట్ ఇందులో మనకి 8 ఇంచెస్ డిస్ప్లే ఉండటం వల్ల మల్టీ టాస్కింగ్ లో ఎలాంటి హ్యాసల్ పడకుండా మీరు మీ వర్క్ అనేది చాలా స్మూత్ గా చేయొచ్చు. ఇంతేకాదు యాజ్ ఏ క్రియేటర్ గా ప్రతిరోజు ఏదో ఒక ట్రెండింగ్ టాపిక్ అయితే క్రియేట్ చేయాలి కదా. సో ఇందులో ఉన్న జెమినై నా కోసం జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో చేసేస్తుంది. హలో జెమినై. Hello there. It's great to hear from you. How can I help you? Can you please create some trending topic for my tech channel related to India, trending now? Based on the latest trends and news in India, here are some trending topic ideas for your tech channel. 1. సో ఈ విధంగా మనకు కావాల్సినటువంటి ట్రెండింగ్ టాపిక్స్ ఏవైతే వీటన్నిటిని కూడా ఈ జెమినై తోటి మనం యూజ్ చేసుకోవచ్చు. దీని ద్వారా నా వర్క్ మరింత సింపుల్ అయిపోయింది. సో ప్రొడక్టివిటీ పరంగా కూడా బిగ్ ఎస్ ఫర్ దిస్. ఇంతేకాదు ఒకవేళ మీరు స్టూడెంట్స్ లేదా ప్రొఫెషనల్స్ అయితే సర్కిల్ టు సెర్చ్ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఆ ప్రొడక్ట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ జస్ట్ చిటికలో మీ ముందు ఉంటుంది. ఇంతేకాదు ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నప్పుడు అవతల వాళ్ళ భాష మనకు రాకపోయినా గానీ లైవ్ కాల్ ట్రాన్స్లేషన్ అలాగే చాట్ అసిస్టెంట్ తోటి ప్రొఫెషనల్ ఈమెయిల్స్ కూడా మీరు కంపోజ్ చేసి పంపించవచ్చు. సో ఆల్మోస్ట్ ఆల్ 3 days అయింది. సో నేనైతే నా ఐఫోన్ మిస్ అవ్వట్లేదు. ఎందుకంటే ఐఫోన్ కన్నా బియాండ్ నాకు ఇందులో గెలాక్సీ ఏ ఫీచర్స్ ఏవైతే ఫెంటాస్టిక్. నిజంగా డే టు డే లైఫ్ లో నా ప్రొడక్టివిటీ మాత్రం చాలా ఇంక్రీజ్ అయింది ఈ ఫోన్ కి స్విచ్ అయినప్పటి నుంచి. ఫైనల్లీ నన్ను అడిగితే రెగ్యులర్ స్మార్ట్ ఫోన్స్ కన్నా గానీ ప్రొడక్టివిటీ పరంగా కావచ్చు, మల్టీ టాస్కింగ్ పరంగా కావచ్చు, ఇది ది బీస్ట్ అని అంటాను. సో ఇక ఆలస్యం చేయకుండా డేటా ట్రాన్స్ఫర్ చేద్దాం. ఇది కూడా చాలా సింపుల్ గా ఇక్కడ మీ 2 ఫోన్స్ లో సామ్సంగ్ స్మార్ట్ స్విచ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. స్మార్ట్ స్విచ్ అలాగే ఐఫోన్ లో కూడా స్మార్ట్ స్విచ్. ఇది మీరు వైర్ అండ్ వైర్లెస్ ద్వారా చేయొచ్చు. నేనైతే వైర్ ద్వారా చేస్తున్నా. డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ హైగా అవుతుంది. జస్ట్ టైప్ సి పెట్టి ఇక్కడ మీరు సామ్సంగ్ లో రిసీవ్డ్ దిస్ ఫోన్ అండ్ ఐఫోన్ అండ్ ఇక్కడ కంటిన్యూ అండ్ నెసెసరీ పర్మిషన్స్ అన్ని ఇచ్చేసేయండి. అండ్ అలాగే ఫేస్ ఐడి, పాస్వర్డ్. సో దాట్స్ ఇట్. ఇక్కడ చూసారు కదా మీకు ఏమేమి యాప్స్ కావాలి ఏంటి అనేది. జస్ట్ ట్రాన్స్ఫర్ సెలెక్ట్ చేసుకున్నారు అన్నట్లయితే ఐఫోన్ లో ఉన్న డేటా మొత్తం కూడా మీకు సామ్సంగ్ లో రావడం జరుగుతుంది. చూద్దాం ఇది నా వర్క్ ఫ్లో ఇంప్రూవ్ చేయగలదా అని.